హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు సాయికృప. నా ఛానల్లో మీకు హోమ్ రిలేటెడ్ వ్లాగ్స్ వస్తాయి, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్, బేబీ రిలేటెడ్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోకి లైక్ ఇచ్చి చూడండి. అలానే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి అయితే సండే మార్నింగ్. ఎప్పుడు అవే ఇడ్లీలు, దోశలు, పూరి, చపాతి ఇవే ఏం తింటామని చెప్పేసి ఈరోజు స్పెషల్గా ట్రై చేయాలి అనుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక రీజన్. నేను ముందు రోజు మధ్యాహ్నం అనుకున్నాను. నేను వాయిస్ ఓవర్ చెప్పగానే వీడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు, అదేంటో. సో యాక్చువల్గా ముందు రోజు మధ్యాహ్నం అనుకున్న దోసపిండికి వేయాలని, అలా టైం గడిచిపోతూ ఉంది, నేను మర్చిపోతూ ఉన్నాను. సర్లే మర్చిపోయినా కదా అని చెప్పి నైట్ అనుకున్నాను, సరేలే పెసరట్టు కన్నా లేకపోతే వడ కన్నా నానేద్దాము, మార్నింగ్ రుబ్బుకోవచ్చులే అని. అది కూడా మర్చిపోయాను. అందుకని చెప్పి ఏం చేయాలా అని ఆలోచిస్తే చల్ల పునుగులు గుర్తుకొచ్చినాయి. సో నేను ఇది సెకండ్ టైం అనుకుంటా చేయడము. ఎప్పుడు మా అమ్మ చేస్తే తినడం తప్ప నా అంతగా నేను చేసి తినింది లేదు. అందుకని చల్ల పునుగులు అయితే ట్రై చేశాను. చాలా బాగొచ్చినాయి యాక్చువల్గా. కాకపోతే ఆయిలీ ఫుడ్ అశ్విన్ అస్సలు ప్రిఫర్ చేయడు, ఆయిల్ ఫుడ్ మార్నింగే తినడానికి. అబ్బా ఏం తింటాంలే అనుకుంటాడు. కాకపోతే ఇక తప్పదు కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి తిన్నాడు, యాక్సెప్ట్ చేశాడు. నాకు ఇవన్నీ అయితే ఇష్టమే. ఇప్పుడు తినాలి అప్పుడు తినాలి అని ఏం ఉండదు. వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు కూడా ఇట్లాంటివి తినడానికి ఇష్టపడతా. కాకపోతే ఎక్కువ కాదు, కొంచెం తింటాను అంతే. అయితే ఇక్కడ ఒక కప్పు ఏమో మైదా పిండి, ఒక కప్పు ఏమో పెరుగు, ఇవి రెండు వేసి బాగా కలుపుకొని గిల్ల కొట్టుకొని ఒక గంట పక్కన పెట్టాలి. సో అందులోనే సాల్ట్, సోడా, ఇంకా జీరా ఇవి కూడా వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళైతే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు అవి అయితే వేసుకుంటారు, కానీ నేను వేసుకోలేదు. మనకి ఈవినింగ్ స్నాక్స్కి సైడ్కి ఇస్తారు కదా, అలా చేసుకున్నాం అన్నట్టు. యాక్చువల్గా మనకి ఇంకా నాకైతే ఓపిక ఉండదు ఒక గంట సైడ్కి పెట్టేసి అదంతా చేయడము. అందుకే వెంటనే ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుంటాను అంతే, మళ్ళీ వెంటనే వేసేసుకున్నాము. అండ్ దానికి తోడుగా చాలామంది టమాటో చట్నీ చేసుకుంటారు, కానీ టమాటో చట్నీ కంటే నాకు ఈ పల్లి చట్నీ బాగా ఇష్టము. అందుకని చెప్పేసి వీటికి కాంబినేషను పల్లి చట్నీ అయితే చేసుకొని నేను చక్కగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా నా వ్లాగ్స్ విషయానికి వస్తే ఈ మధ్య ఈ ఎండకి అసలు నేను వ్లాగ్స్ చేయలేకపోతున్నాను, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరు చూడట్లేదబ్బా, నాకు అంతగా ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు చేయాలి పెట్టాలి అని. మళ్ళీ ఒక సైడ్ పెట్టేస్తే చేసేసుకుంటే అయిపోతుందని కాదు కదా, ఒకసారి అటు తిప్పాలి, ఒకసారి ఇటు తిప్పాలి, ఒకసారి క్లోజప్ తీయాలి, ఒకసారి లాంగ్ షాట్ తీయాలి, ఇన్ని గనం చేయాలి అంటే అస్సలు అవ్వట్లేదు. సరేలే అని చెప్పేసి ఈరోజు కొత్త విధంగా ట్రై చేశాను. వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా వాడు ఒక్కొక్కసారి వచ్చేసి బాగా అల్లరి చేయడము, లేకపోతే వాడు చూసే బొమ్మలు టెలివిజన్ పెట్టేయడము, ఇట్లాంటివి అయితే చేస్తూ ఉన్నాడు. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అస్సలు టైమే సెట్ అవ్వట్లేదు. సో కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము, ఎప్పుడు ఇవే వంట వార్పు కార్యక్రమాలే జరుగుతున్నాయి అని చెప్పేసి వేరేలాగా ట్రై చేశాను ఈరోజు. అండ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళి వీడియో తీద్దామంటే కూడా మా హస్బెండ్కి మండే టు సాటర్డే వరకు ఆఫీస్ ఉంటుంది. సండే రోజు ఎటైనా బయటికి వెళ్దామంటే అబ్బా మళ్ళీ బయటికి వెళ్ళాలా అని అంటాడు. అందుకని చెప్పేసి నేను బయటికి వెళ్దామని కూడా అడగట్లేదు. అందులోనూ ఇంత ఎండలలో అర్జున్ని తీసుకొని వెళ్ళాలి అంటే అది పెద్ద సాహసం అని చెప్పాలి. ఇంట్లో ఉంటేనే నీరసంగా ఉంటుంది ఎండకి, ఇంకా బయటికి వెళ్ళాం అనుకోండి అంతే. ఇక ఒక్కసారి వర్షాలు పడ్డాయి, మంచిగా వెదర్ ఉంటుంది అంటే వెళ్ళొచ్చు ఎక్కడికైనా. సో అదైతే ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడైతే చల్ల పునుగులు వేసేసుకున్నాము, రెడీ అయిపోయినాయి. ఎంత ముద్దుగా పొంగినాయో నాకు భలే అనిపించినాయి అసలు చూస్తూ ఉంటే. ఇట్లా వేయగానే ఇట్లా పొంగుతూ ఉన్నాయి. యాక్చువల్గా దీంతో పెద్ద పెద్ద బోండాలు కూడా వేద్దామని అనుకున్నాను, కాకపోతే దాని ప్రాసెస్ అంతా వేరే ఉంది, చాలా పెద్ద ప్రాసెస్ ఉన్నట్టు అనిపించింది. ఎందుకు మనకు వచ్చింది అని చెప్పేసి ఇలా సింపుల్గా చిన్నగా వేసుకొని తినేసాము. ఎంత బాగుందో, మంచిగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే టిఫిన్. ఇక లంచ్కి వచ్చేసరికి మేము యాజ్ యూజువల్గా సండే కాబట్టి ఏదైనా నాన్ వెజ్ ఉండాల్సిందే. నాకు ఈ కన్ను బాగాలేదు, సో అందుకని చెప్పేసి ఆ రోజు సండే ఇక తను డ్యూటీ ఎక్కేశాడు. నేనేమో బగారా రైస్ చేశాను, తనేమో చికెన్ చేశాడు.
తను చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ ఎంతో బాగా చేస్తాడో అసలు తను. నేను చికెన్ కర్రీ వండాను అనుకోండి, అర్జున్ అస్సలు తినడు. అదే తను చేసాడు అనుకోండి, అదేంటో మరి మ్యాజిక్ తెలియదు కానీ ఈజీగా తినేస్తాడు. చికెన్ అయినా, ఫిష్ అయినా, మటన్ అయినా ఏదైనా తినడానికి ఇష్టపడతాడు. సో ఇక తనైతే చికెన్ చేసేసాడు, నేనైతే బగారా రైస్ వండేసి అది కూడా ఎంచక్క తినేసాము. అయిపోయింది ఇక మాకు రోజు అలా గడిచిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే వాడికి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే కొద్దిగా చికెన్ తీసి పక్కకు పెట్టేసి అందులో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి వాడు తినే టైంకి కొంచెం అలా ఊరికే కొద్దిగా ఆయిల్ అట్లా ఫ్రై చేసేసి ఇస్తున్నాం అన్నమాట. అంటే వాడికి ఫిష్ అలవాటు ఉంది కానీ చికెన్ అలవాటు లేదు, అలవాటు చేసుకోవట్లేడు అసలు వాడు. అందుకని చెప్పేసి ఇలా ట్రై చేద్దాం తింటాడేమో అని అనుకున్నాను. కానీ ఈసారి పప్పులో కాలేసిన, పోయినసారి మంచిగానే తిన్నాడు. ఈ వారం వాడికి ఎందుకో తినబుద్ధి కాలేదా మరి ఏమో తెలియదు కానీ అట్లా వాడు తినలేదు అసలు. ఇక్కడైతే నేను చూపిస్తున్నా కదా, బగారా రైస్ కుక్కర్లో పెట్టేసినాము. అంతసేపు బయట ఉండి ఆ ఎండకి వండాలంటే పిచ్చెక్కిపోతుంది. అందుకని చెప్పి ఊరికే అట్లా ఫ్రై అంతా కడాయిలో చేసేసి మొత్తం రైస్ కుక్కర్లో అయితే వేసేసాను. అండ్ మా చికెన్ అయితే అక్కడ రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి కన్నయ్య చికెన్. యాక్చువల్గా చుట్టూరుగా మాడిపోయింది కదా, నేను ఎటో పోయి వచ్చేసరికి అది మాడిపోయింది. అశ్విన్ ఎంత ఓపికగా రెడీ చేస్తాడో, వాడంత చికాకు తెప్పిస్తాడు. కన్నయ్య హాయ్ చెప్పు, కన్నయ్య ఇదిగో హాయ్ చెప్పు. షర్ట్, ప్యాంట్. యాక్చువల్గా వాడి కార్ మొత్తం కూడా క్లీన్ చేయాలి. అది ఎంత మెస్సుగా ఉందో చూపిస్తా మీకు. నువ్వు హాయ్ చెప్తావా లేదా? ఓయ్ చీ 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 లే, నువ్వు లే, హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్. వాడు టైగర్ అంట, వాడి పేరు ఏంటంటే టైగర్ అని చెప్తున్నాడు. ఏయ్ హాయ్ చెప్పురా. అయ్యో చిచి చిచి చి. వన్ ఆఫ్ ద వరస్ట్ సిచ్యువేషన్. నా కన్ను, ఐ విల్ షో యూ. ఇట్లా తయారైంది ఇది. నా షార్ట్ చూస్తున్న వాళ్ళైతే అర్థమవుతుంది అసలు నాకు ఏమైంది ఏంటి అని, ఎందుకు ఈ కన్ను ఇట్లా తయారైందని. ఇది ప్లస్ ఇది కూడా పెయిన్ ఏం లేదు కానీ ఆ వాప్ అయితే ఉంది. ఎప్పుడు తగ్గుతుందో ఏమో, టాబ్లెట్స్ ఇచ్చారు, చూడాలి. వాటి బొమ్మలు అయితే ఎక్కడంటే అక్కడ ఉంటాయి. ఒకరోజు ఇక్కడ కనిపిస్తాయి బొమ్మలు, ఇంకో రోజు ఇంకో దగ్గర కనిపిస్తాయి. అసలు ఎక్కడ పెడతాడంటే వాడి బొమ్మలన్నీ తీసుకొచ్చి కిచెన్లో పెడతాడు. కిచెన్లో ఉన్న వస్తువులన్నీ తీసుకొచ్చి వాడి బొమ్మలలో వేసుకుంటాడు. ఒకరోజు టీ పౌడర్ ఉంటుంది, ఒకరోజు కనిపించదు. ఒకరోజు షుగర్ కనిపిస్తుంది, ఒకరోజు కనిపించదు. వాడి బొమ్మలన్నీ వెతుక్కుంటే అప్పుడు వంటగదిలో ఉండే సామాన్లన్నీ వాడి ఆట వస్తువులలో దొరుకుతూ ఉంటాయి. వాడికి ఎన్ని కార్స్ ఉన్నాయో అన్ని కార్స్కి టైర్స్ ఉండదు, పైన రూఫ్ ఉండదు, ఏది ఉండదు. 4 పార్ట్లు చేసి పక్కన పెడతాడు వాటిని. ఎన్ని ఉన్నాయో అన్ని బొమ్మలు పాడు చేశాడు. ఒక్కటంటే ఒక్క బొమ్మ కూడా కరెక్ట్ లేదు. అబ్బాయిలే ఇంతనో లేకపోతే పిల్లలు మొత్తం ఇంతనో తెలియదు కానీ వాటిని ఇరుగ్గొట్టాలా, రిపేర్ చేయాలా, వాడికి అదే పని ఉంటుంది. చూసారా ఈ కార్లో అయితే ఎంత మెస్సో అసలు. ఇది అంతా క్లీన్ చేయడానికి చూస్తేనే దుఃఖం వచ్చింది నాకు. సరేలే అని చెప్పి క్లీన్ చేద్దాము, అన్నీ సార్ట్అవుట్ చేద్దాము అనుకున్నాను. అంటే కార్స్ అన్న ఒక దగ్గర, బుక్స్ అన్న ఒక దగ్గర, సాఫ్ట్ టాయ్స్ అన్న ఒక దగ్గర, పనికి వచ్చినవి పనికి రానివన్నీ ఒక దగ్గర పెట్టేద్దామని అనుకొని స్టార్ట్ చేసిన అన్నమాట. ఇక్కడ ఇలా చదవడం వల్ల పెద్ద లాభమే లేదు. అయినా సరే ఇంటికి ఎవరైనా వస్తే వచ్చినా మంచిగా ఉండదని చెప్పేసి అలా చదువుతూ ఉంటా. మళ్ళీ మెస్సుగా ఉంటే కూడా నాకు భలే కోపం వస్తుంటుంది చూస్తున్నప్పుడు. అన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తే, ఏదైనా వాటి ప్లేసెస్లో ఉంటేనే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చదివామనుకోండి, ఒక 2 నిమిషాలలో మళ్ళీ అన్నీ తీసి అక్కడక్కడ పడేస్తూ ఉంటాడు. అయినా సరే చదివేద్దామని రెడీ అయినా వాడు కూడా వచ్చి చదువుతా అన్నాడు. నేను ఏవైతే పడేద్దామని పక్కన పెట్టానో అన్నీ తీసుకొచ్చి మళ్ళీ అందులో వేసిండు.
నాకు అస్సలు చదరబుద్ధి కాలేదు. ఫుల్గా ఉంది చెత్త అంతా తీసి బయట పడేయాలి, కానీ వాడు ఏది పడేయనీయడు. ఇరిగిపోయినా సరే దాచుకుంటాడు, వాడు కాదు అలవాటు. ఎస్ ఓకే సార్. నీ ఫేస్ కనిపించట్లేదు మరి. యూనో కార్డ్స్ దాని మీద ఏంటిదిరా అది, ఫెవికాల్ అంతా అంటించేసి అదంతా తీసి అలా చేస్తాడు. ఎప్పుడైనా వీడియో తీసుకుందాం అనుకున్నాను, వచ్చేసి కూర్చుంటాడు. ఇక వాడి బొమ్మలు షో ఆఫ్ చేయాలంటే వాడికి ఎంత ఇష్టమో. దూరం రా, మళ్ళీ కనిపించట్లేదు, నీ పనులే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే కనిపిస్తావు నువ్వు. బ్యాడ్ బాయ్. అలా వీడియో చేద్దామని స్టార్ట్ చేశానా, అంటే పని చేసుకుంటూ వీడియో తీద్దామని స్టార్ట్ చేశానా, వాడు కూడా వచ్చాడు. ఇంకేముంది, చెయ్యనే లేదు. సమ్హౌ ఐ ఎండెడ్ అప్ కీపింగ్ ఆల్ ద టాయ్స్ అగైన్ ఇన్ సేమ్ బ్యాగ్. ఏది కూడా సపరేట్ చేయలేదు, మళ్ళీ అదే బ్యాగ్లో మంచిగా భద్రపరిచి పెట్టాను అన్నమాట. సో వాడి బొమ్మలన్నీ సదురుతుంటే నాకు ఇవి కిచెన్లో ఉండేటివన్నీ కనిపించినాయి. విజిల్స్, ఇంకా వాడి పాల డబ్బా, ఇంకా కూడా వాడు పాల డబ్బాని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాడు. గ్లాస్లో తాగుతాడని పోషిస్తున్నా, కానీ వాడు అంతగా ఎక్కువ తాగట్లేదు, సగం తాగుతాడు ఇచ్చేస్తాడు. అదే పాల డబ్బా అనుకోండి, ఇంకా మొత్తం తాగుతాడు వాడు. ఇక్కడైతే కొన్ని బుక్స్ కొన్నాం మేము, అక్కడ చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి కదా, వాడు వాటిని చింపేసి వాటి పని అయిపోయింది ఎప్పుడో. అందుకని ఈ బుక్ అయితే కొన్నాను. 300 రౌండ్ ఫిగర్ 400 అయితే పడింది. స్ట్రాంగ్గా ఉంది, వాడు చింపడానికి అస్సలు ఆస్కారమే లేదు. మంచిగా ఉంది, అందులో అన్నీ క్లారిటీగా ఉన్నాయి. కొన్ని చదువుతున్నాడు వాడు, నెంబర్స్ వచ్చు వాడికి, ABCDలు కొన్ని వస్తాయి. ఇంకా మిగతావి ఏమన్నా పేర్లు చెప్పమంటే చెప్తాడు. బాగానే యూజ్ వచ్చింది బుక్. సో నా వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తాను. బాయ్ బాయ్.